శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే మార్నింగ్ నేను 6 o'clock నుండి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్ రూపంలో అయితే చూపిస్తాను. తప్పకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈరోజు అయితే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ, అలాగే పల్లి చట్నీ, పుట్నాల పప్పుతోటి అదే పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా చేశాను. కాకపోతే ఈ వీడియోలో అయితే నేను అది చూపించట్లేదు. మళ్ళీ లంచ్కి అయితే నేను పప్పుచారు చేశాను, అలాగే అరటికాయ ఫ్రై చేశాను. మార్నింగ్ 5:30 నుండి స్టార్ట్ చేస్తే మన ఇంట్లో పనులు అయితే అవుతూనే ఉంటాయండి. మనం ఎంతసేపు చేసినా కానీ ఆ పనులు ఎక్కడి నుండి వస్తాయో తెలియదు, అవుతూనే ఉంటాయి. తినడము, కడగడము, అలాగే వండడము, పెట్టడం ఇదే అవుతుంది. హౌస్ వైఫ్లో ప్రతి ఒక్కరికి ఏం చేస్తున్నారు అంటారు, కానీ అసలు మనకున్నంత పని అయితే ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ఉండదండి. నిజంగా చెప్తున్నాను. జాబ్ చేసే వాళ్ళకైతే మార్నింగ్ ఏదో కొంచెం చేసేసుకుంటారు, హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత వచ్చి ఏదో ఒకటి చేసి పెట్టుకుంటూ ఉంటారు. కానీ మనం అలా కాదు, ఇంట్లో ఉండి అన్ని ప్రతి ఒక్కటి చూసుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కటి క్లీనింగ్ కాంచలి, అలాగే ఇంట్లో ప్రతి ఒక్కటి నీట్గా సర్దుకోవడం అనేది ఏదైనా సరే అండి. అలా అని వర్కింగ్ ఉమెన్స్ చేయాలని కాదు, ఎంతైనా కొంచెం అయితే వాళ్ళకంటే మనకైతే ఎక్కువ పనే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి జీతం వస్తుంది, మనకు జీతం రాదు, అంతేనండి. ఆ రోజు మార్నింగ్ అయితే లేసాను, నైట్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటానని చెప్పాను కదండి. అవన్నీ అయితే గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టుకునే గిన్నెలన్నీ సర్దేసుకున్నాను ఫస్ట్ అయితే. అంతకు ముందుకే నేను బయట వాకిళ్ళంతా ఊడ్చేసి కడిగేసుకొని ముగ్గులు వేసి అయితే వేసుకొని వచ్చాను. ఆ తర్వాత కిచెన్లోకి స్టార్ట్ అవుతుంది నా పని. 6 అవుతుందండి. అక్కడ 1/2 hour పడుతుంది నాది ఇంటి ముందల. ఆ తర్వాత కిచెన్లోకి వచ్చానంటే ఒక 3-4 hours అయితే ఈ కిచెన్లోనే ఉంటాను నేనైతే. అందరము అదే పని కదండి. ఆ తర్వాత మొన్న నేను రుబ్బినండి పిండిని బై మిస్టేక్గా నేను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత నేను దాన్ని బయట పెట్టేసి పులుపలేదండి, నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కనుక. ఆ తర్వాత నేను నిన్న బయట పెట్టాను, అదైతే మంచిగా అయితే పులిపిందండి. ఆ తర్వాత ఇప్పుడు అందులోకి కొంచెము సాల్ట్, అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకున్నానండి. మంచిగా వస్తాయి. మనకి ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకోండి. అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను, ఎందుకంటే నేను కొంచెం బయట ఎక్కువసేపు పెట్టలేదండి. అందుకనే మరి పొంగుతాయో పొంగవో, బాగుంటాయో ఉండవో అని చెప్పేసి అయితే కొంచెం అయితే వేసాను. మామూలుగా అయితే వేయను. ఇప్పుడైతే ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీలు అయితే వేసుకుంటున్నాను. ఇడ్లీలు మనకి నీట్గా తెల్లగా రావాలంటే మాత్రం ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడు కొంచెం అన్నం వేసుకోండి. ఉడికించిన అన్నం ఉంటుంది కదా, అది వేసేసుకోండి. లేదంటే అటుకులు కూడా వేసుకోవచ్చండి. అటుకులు గట్టి అటుకులు కాకుండా పేపర్ అటుకులు ఉంటాయి కదండి, అవి వేసుకోండి. ఇదైతే కొంచెం ఒక చిన్న చిట్కా అనుకోండి. నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. మనకి ఇడ్లీలు అనేటివి వైట్గా వస్తాయి, అలాగే స్మూత్గా ఉంటాయండి తినేటప్పుడు. అంటే మనం ఒక 2 days అయితే వేసుకుంటాం కదండి రుబ్బి పెట్టుకున్నామంటే. అవి మనం రుబ్బి పెట్టుకున్న పిండి ఒకటేసారికి అలా స్మూత్గా ఉండకుండా మనం ప్రతిసారి ఎప్పుడు వేసుకున్నా కానీ అంతే స్మూత్గా, అంతే వైట్గా ఉండడానికైతే నేను అవి అయితే అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. అన్నం మీద తప్పకుండా వేసుకోండి. ఇడ్లీలు అనేటివి వైట్గా చాలా స్మూత్గా వస్తాయి. పేపర్ అటుకులు వేసుకుంటే అయితే మంచిదండి. గట్టి అటుకులు ఉంటాయి కదా, అవి మాత్రం వేసుకోవద్దు. అవి వేసుకుంటే మనకి కలర్ చేంజ్ అయిపోతుంది, అలాగే గట్టిగా అవుతాయి ఇడ్లీలు అనేటివి. అది మాత్రం వేసుకోకండి. ఇప్పుడైతే నేను ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీలు అయితే పెట్టేసేసుకొని నేను కుక్కర్లో పెట్టుకుంటానండి. మామూలుగా అయితే ఇడ్లీ పాత్ర ఉంది నాకు, కానీ దాన్ని నేను గ్యాస్ మీద అయితే పెట్టాను. కుక్కర్ ఉంటుంది, కుక్కర్లో వేసేసుకుంటాను. అది అలవాటు అయిపోయింది నాకు అలా. ఎందుకంటే ఒకసారి ఆన్ చేసుకున్నామంటే దాని పనులలో అది ఉంటుంది, మళ్ళీ మనకి స్టవ్ మీద డిస్టర్బ్ అయితే ఉండదని చెప్పేసి అలా అయితే పెట్టేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే పల్లి చట్నీ కోసం అయితే పల్లీలు అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని దానికి పల్లి చట్నీలు అయితే వేసుకున్నాను. పల్లి చట్నీలు దోరగా వేయించుకోండి, మరీ ఎక్కువసేపు అయితే వేయించకండి, చట్నీ అంత టేస్ట్ రాదు. కొంచెం అయితే దోరగా వేయించుకోండి అంతే. చట్నీలలో ఎన్నో చట్నీలు ఉంటాయండి మనకి. ఆ చట్నీలో ఎన్ని రకాల చట్నీలు చేసుకుంటామో అసలు లెక్కే లేదు. అవన్నీ అయితే మన వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు. తప్పకుండా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. నేను వ్లాగ్స్ రూపంలో అయితే ముందుకు వస్తూనే ఉంటాను. పూజకు సంబంధించినవి కూడా నేనైతే వీడియోలు అయితే తీస్తూనే ఉంటానండి. ఆల్రెడీ కొన్ని అయితే అప్లోడ్ చేశాను. వాటిని ఎవరన్నా చూడకపోయి ఉంటే మాత్రం తప్పకుండా చూడండి, సపోర్ట్ అయితే చేయండి. నేను వీడియోలు అయితే రెగ్యులర్గా పెడుతూనే ఉంటానండి. తప్పకుండా అయితే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే అవి అయితే వేగిపోతున్నాయండి. నేను టీ తాగడానికి టీ పెట్టుకున్నానండి మార్నింగే. నేనైతే టీ తాగుతున్నాను, టీ పోసేసుకున్నాను. చట్నీ కోసము నేను పచ్చిమిర్చి అయితే వేయట్లేదండి, ఎండుమిర్చి వేస్తున్నాను.
ఎందుకంటే కొంచెం కోల్డ్ ఉందండి పిల్లలకి, అందుకనే ఎండుమిర్చి వేస్తున్నాను. వాళ్ళకి పచ్చిమిర్చి వేసానంటే ఎక్కువ అనిపిస్తుంది, అలాగే దగ్గు కూడా వస్తుందండి వాళ్ళకి. అందుకనే నేను కొంచెం ఏమైనా కోల్డ్ ఉన్నా కాఫ్ ఉన్నా కానీ ఎమ్మటే అవాయిడ్ చేస్తాను పచ్చిమిర్చిని అయితే. ఎండుమిర్చి చేసి వేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి దాన్ని కూడా. కాకపోతే కొన్ని వాటర్ వేసుకొని అందులో ఒక 4-5 ఎండుమిర్చి అయితే నానబెట్టుకున్నాను. డైరెక్ట్గా వేసుకున్న దానికంటే అలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులో పుట్నాల పప్పు ఉంటుంది కదండి, అదైతే కొంచెం అయితే వేసుకున్నాను. అది వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని మిక్సీకి వేసేసుకుందాము. పొట్టు తీయాల్సిన అవసరం ఏం లేదండి. పొట్టు తీస్తే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, పొట్టు తీయకపోతే ఇంకో రకమైన టేస్ట్ ఉంటుంది. కానీ పొట్టుతో చేసుకుంటేనే మనకి హెల్తీ అని చెప్పేసి నేను అలానే చేస్తూ ఉంటాను. పిల్లలు కదా ఎక్కువ తినేది, వాళ్ళకు అన్ని రకాలుగా అందాలి కదా, విటమిన్స్ అయినా మినరల్స్ అయినా ఏవైనా సరే వాళ్ళకు పౌష్టికంగా అందించాలని చెప్పేసి నేనైతే పొట్టు అయితే ఏం తీయను. నేను ఎప్పుడన్నా ఒకసారి ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు చట్నీ మరి తెల్లగా కనబడాలని నీట్గా ఉండాలనుకుంటే మాత్రం అలా చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇంట్లో రెగ్యులర్గా చేసుకునేటప్పుడు అయితే ఇలానే చేస్తానండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, అలాగే జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి. కావాలంటే మీరు పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను రుబ్బిన తర్వాత లైట్గా కొత్తిమీర అయితే యాడ్ చేస్తానండి. కొంచెం అయితే కరివేపాకు యాడ్ చేసుకున్నాను, అంతేనండి. కొంచెం వాటర్ పోసేసుకొని రుబ్బేసుకోవడమే. లంచ్లోకి ఇంకా నేను ప్రిపరేషన్ అయితే ఏమీ అనుకోలేదండి, చెయ్యాలే ఉన్నాయండి. అరటికాయ ఉంది, అలాగే ఆలు ఉంది, బీట్రూట్ ఉంది, క్యారెట్ ఉంది. ఏమన్నా ఒకటైతే వండుతాను. ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మరి గట్టిగా కాకుండా మరి అంత లూజ్గా ఉండొద్దు, మరి అంత గట్టిగా ఉండొద్దండి. ఇంకొంచెం వాటర్ అయితే వేసుకొని రుబ్బేసేసుకొని పక్కన పెట్టేసుకొని దానికి తాలింపు అయితే వేసుకోవాలి. తాలింపు వేసుకుంటేనే బాగుంటుందండి. తాలింపు మరి వేడిగా ఉన్నది కాకుండా కొంచెం చల్లారనిచ్చి ఉంటే బాగుంటుంది. ఇలా అయితే రుబ్బేసుకున్నానండి. నాకు మార్నింగు కిచెన్లో నుండి ఎండ అయితే బాగా వస్తుందండి. చలికాలం అయితే చాలా బాగుంటుంది. మేము ఇల్లు ఈ మధ్య షిఫ్ట్ అయిపోయాము. అక్కడ కూడా ఎండ బాగుండేది. ఈ ఇంటికి వచ్చినాక కూడా చాలా ఎండ ఉందండి, బాగా అనిపిస్తుంది. నాకు ఇంటి ముందు కూడా ఎక్కువ స్పేస్ ఉంటుంది, అలాగే చెట్లు పెట్టుకోవడానికి, ముగ్గులు వేసుకోవడానికి. ఆ ఇంటి దగ్గర అయితే కొంచెం తక్కువ ఉండేది, ఇంటి దగ్గర అయితే చాలా బాగుందండి. బాగుంది. నేను ఇల్లు తీసుకున్నదైతే నచ్చింది నాకు. ఎందుకు చెప్తున్నానంటే ఎండ వస్తుంది కదా, అందుకు చెప్తున్నాను. గుర్తొచ్చింది నాకు పాతిల్లు కూడా, అందుకనే అది గుర్తొచ్చేసి అలా చెప్పేశాను. ఇప్పుడైతే దానికి పోపు వేసేసుకొని దాన్ని క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. ఆ తర్వాత ఇడ్లీలు 10 మినిట్స్లో మనకి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. ఎంత బాగా వచ్చాయో చూసారు కదండి. ఇట్లా ఒత్తితే స్మూత్గా స్పాంజ్ లాగా ఉన్నాయి. ఇవి తీసేటప్పుడు కొంచెము డైరెక్ట్గా అలానే స్పూన్ పెట్టి తీయకండి, ఎందుకంటే మనకి అవి కొంచెము నీట్గా అయితే రావాలా తీస్తే. కొంచెం వాటర్ వేసుకొని కూల్ వాటర్ వేసుకోండి. కూల్ వాటర్లో స్పూన్ పెట్టేసేసుకొని తీసారంటే స్మూత్గా వస్తాయండి, నీట్గా వస్తాయి. ఎందుకంటే మనము దీంట్లో కాటన్ క్లాత్ మీద వేస్తానైతే మనకి ఎంత స్మూత్గా వస్తాయంటే అసలు ఇట్లా తీస్తే అలా వచ్చేస్తాయండి. కాకపోతే నేను కాటన్ క్లాత్ లేదు, దాన్ని ఇల్లు షిఫ్ట్ చేసినప్పుడు అక్కడే పడేసి వచ్చానండి. అందుకనే ఇట్లా స్పూన్తో వాటర్లో డిప్ చేసేసి ఇలా తీసామంటే ఎంత నీట్గా వచ్చాయో చూడండి. ఒక్కటి కూడా మనకి బ్రేక్ అవ్వడము, ఇలా అతుక్కున్నట్టు ఉండడం అలా అయితే ఏమీ ఉండదు. ఇలా అయితే తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. మా వారు ఆల్రెడీ రెడీ అయిపోయారండి. మా ఆయన తనకైతే ఇడ్లీ అయితే ఇచ్చేస్తున్నాను. ఇందులోకి నేను ఇది పప్పుల పొడి అండి. ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి. అన్నంలోకి కొందరు వేసుకోవచ్చు, వేడివేడి అన్నంలోకి. కాకపోతే ఇడ్లీలలోకి దోశలలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కూడా నేను కమింగ్ అప్ వీడియోలో అయితే చూపిస్తాను. కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువగా పిల్లలకైతే వేయండి. మీరు తినేటప్పుడు కొంచెం చూసుకొని వేసేసుకోండి. మీరు తింటున్నారు, పెద్దవాళ్ళకి ఇస్తున్నామంటే మాత్రం కొంచెం 1/2 టీ స్పూన్ వరకు అయితే వేసుకోండి. టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది, టేస్టీగా అనిపిస్తాయండి. ఆ కారం వేసాం కదా పప్పుల పొడి, దానివల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తాయి ఇడ్లీలు అనేటివి. అందుకని కొంచెం అయితే వేసుకోండి. మరీ ఎక్కువగా తినకున్నా కానీ కనీసం రెగ్యులర్గా అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి అయితే తీసుకోవాలండి. బాడీకి చాలా మంచిది. మొత్తమే తినకుండా కొలెస్ట్రాల్ వస్తుందేమో అని మాత్రం అనుకోకండి. బాడీకి మనకు నెయ్యి కూడా అవసరమేనండి. ఆయిల్ కొంచెం తగ్గించుకొని నెయ్యి వేసేసుకోండి కూరలలో వండుకునేటప్పుడు, ఇంకా హెల్తీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి, హెల్తీగా ఉంటుంది అట్లాంటి ఫుడ్ పెట్టడం వల్ల. ఇప్పుడైతే లంచ్ కోసం అయితే
అరటికాయ ఉందని చెప్పాను కదండి, బీట్రూట్ ఉంది, క్యారెట్ ఉంది, అలాగే సొరకాయ కూడా ఉందండి. ఇక వాటిని అయితే ఇప్పుడు వండను, పప్పుచారు అయితే చేస్తాను. అలాగే దాంట్లోకి ఇలా అరటికాయ ఫ్రై చేసుకున్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మనకి రసంలోకి, టమాటా రసంలోకి, అలాగే మామూలుగా పప్పు రసం కూడా చేసుకుంటూ ఉంటాం కదండి, పప్పుచారులోకి మంచి టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ అండి, ఎక్కువ టైము అవ్వదు, అలాగే ఎక్కువసేపు కూడా పట్టదండి. ఇలా మనము ఏదైనా పప్పుచారు, టమాటా రసం చేసుకున్నప్పుడు మాత్రం దాని కాంబినేషన్లో ఇది వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఫ్రై చేసుకున్నామంటే చిన్నగా మనకి పల్చగా ఉండాలండి, కట్ చేసుకునేటివి తొందరగా ఉడికిపోతాయి, అలాగే టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు. కొంచెం మందంగా అన్నట్టుగా చేసుకోకండి, అది ఎక్కువసేపు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. అందుకని కట్ చేసుకునేటప్పుడు కొంచెం నిదానంగా కట్ చేసేసుకోండి. దాని మీద తొక్క అనేది లేతయి తీసుకోండి, మరి గట్టిగా ముదిరిన అయితే తీసుకోకండి. అరటికాయని తీసుకునేటప్పుడే కొంచెం చూసుకొని తీసుకోండి. ఇదైతే లేతగా ఉన్నాయండి రెండు, నేను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. కూరగాయలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. ఏవైనా సరే మనకు పైనంగా చూస్తానికి నీట్గా ఉంటాయి కొన్ని, కానీ అవి ముదిరిపోయి ఉంటాయండి. అలాగే బీరకాయ తీసుకునేటప్పుడు, సొరకాయ తీసుకునేటప్పుడు, అలాగే ఈ అరటికాయ తీసుకునేటప్పుడు, వంకాయ కూడా అండి, వీటిని కూడా మనము వంకాయ తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. వాటిని అయితే ఇవి తీసుకునేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి, ఎందుకంటే అవి ముదిరిపోయినాయి అంటే గట్టిగా అవుతాయి, టేస్ట్ కూడా ఉండవండి. కూరగాయలు అయితే అట్లాంటి కూర వండుకున్నామంటే టేస్ట్ ఉండవు, ఎందుకో ఒక రకంగా ఉంటాయండి అలాంటి కూరలు అయితే. అలా అయితే ఎప్పుడు చేయకండి. డబ్బులు పెడుతున్నాం కదా, డబ్బులు పెట్టేటప్పుడు మనం కొంచెం నిదానంగా చూసుకొని తీసుకున్నామంటే హెల్త్కి మంచిది, అలాగే తినడానికి కూడా బాగుంటాయి. మరి ఏదో తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి గబగబా అన్నట్టుగా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకోకండి. ఇప్పుడైతే అవి అయితే అరటికాయలు అయితే కట్ చేసేసుకున్నానండి. ఆ తర్వాత కడాయి పెట్టేసుకున్నాను స్టవ్ మీద. కొంచెం వెడల్పాటి పెట్టుకోండి ఏదున్న పాత్ర. నేనైతే కొంచెం పెద్దగా ఉందండి నాది కడాయి, అదైతే పెట్టేసేసుకున్నాను. దీంట్లో అయితే బాగా ఫ్రై అవుతాయి, ఇంకా దీనికంటే పెద్దది కూడా ఉంది, కాకపోతే ఇందులోకి అయితే సరిపోతుంది అని చెప్పేసి ఇదైతే పెట్టేసుకున్నాను. ఇది పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెమే వేసుకోండి, మరి ఇంత ఫ్రై కదా అని చెప్పేసి ఇంత అయితే వేసేసుకోకండి. ఆయిల్ కొంచెం వేసేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర వేసుకోండి. పప్పు వేస్తానండి దీంట్లోకి, నేను పప్పులు కూడా వేసుకుంటాం, శనగపప్పు అలాగే మినపప్పు కూడా వేసుకుంటాను. కాకపోతే ఇప్పుడు వేయొద్దు, ఇప్పుడు వేసామంటే మొత్తం మాడిపోతాయి. ఒక 5 మినిట్స్ ఫ్రై కానివ్వండి. ఆ తర్వాత అయితే పప్పు వేసుకున్నానండి, శనగపప్పు, మినపప్పు. పల్లీలు వేయాల్సిన అవసరం లేదండి, కావాలంటే వేసుకోండి. నేనైతే అవి ఏమీ వేయను. ఇలానే ఫ్రై చేస్తూనే ఉండండి, మనం అలానే పెట్టినామనుకోండి అతుక్కొని పోతాయి. అందుకని మనం ఎప్పుడు ఇలా కలుపుతూనే ఉండండి. ఈ ఫ్రైకి అయితే ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత మనకు చూసారు కదా, అది మొత్తం ఫ్రై అయిపోయింది. పసుపు కావాలంటే వేసుకోండి, నేనైతే వేయను. ఈ ఫ్రై చేసినప్పుడైతే పసుపు అయితే వేయనండి, కావాలంటే మీరు మీ చాయిస్ అంతే అది. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయాయండి. కారం అయితే మొత్తం పూర్తిగా ఫ్రై అయిన తర్వాత వేసుకోండి. ఘాటు ఎక్కువైపోతుందండి, మనము కలబెట్టుకునేటప్పుడు మనం అది కలుపుతూ ఉంటాం కదా, ఊకే ఘాటు వస్తుంది, దగ్గు బాగా అనిపిస్తూ ఉంటుంది. కొందరికి పడదు కదా ఇలా ఘాటుగా ఉన్నది, అది చూసుకొని అయితే వేసుకోండి. కొంచెం ఫ్రై చేసుకునేటప్పుడు అలానే చేసుకోండి. లాస్ట్లో వేసుకోండి కారం అనేది. అందులో సాల్ట్ వేసుకున్నాను, సాల్ట్ అయితే తగినంత చూసుకొని వేసుకోండి. కారం అయితే ఎక్కువ ఏం పట్టదండి, కొంచెం వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసేసుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి, ఇందులో గరం మసాలా అయితే వేయొద్దు, కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర, ఇది వేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే ఇలానే కలిపేసేసుకోండి. ఫస్ట్ 4 మినిట్స్ అయితే హైలో పెట్టుకోండి ఫ్రై అయ్యేటప్పుడు, ఆ తర్వాత మీడియంలో పెట్టుకోండి. ఈ కారం వేసిన తర్వాత మాత్రం మొత్తం ఫుల్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేసుకొని ఏంటంటే ఒక చిట్కా చెప్తానండి, మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఎమ్మటే వేరే గిన్నెలలోకి తీసేసుకోకండి. ఒక 5 మినిట్స్ వరకు అలానే ఉండనియండి. మనం ఎండ్లనైతే ఫ్రై చేసామో అందులో ఉండనిస్తే మనకి ఆ ఫ్రై అనేది ఇంకా బాగా అవుతుందండి, క్రిస్పీగా వస్తాయి. అందుకని ఎమ్మటే మాత్రం వేరే గిన్నెలోకి మార్చుకోకుండా ఒక 5-10 మినిట్స్ వరకు అయితే అలానే వదిలేయండి చల్లారినంతసేపు. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత సిమ్లో కొద్దిసేపు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటానండి. ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అయితే వదిలేయండి, అలానే మొత్తం పూర్తిగా చల్లారనివ్వండి. అప్పుడే మనకి ఈ ఫ్రై అనేది ఇంకా క్రిస్పీగా ఉంటుంది, బాగా టేస్టీగా అనిపిస్తుంది. అంటే నేను చూసినంత వరకు అయితే నాకు అలా అనిపించింది, ఇంకా వేరే వాళ్ళకి తెలియదు, నేనైతే అలా చేస్తూ ఉంటాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అయితే నేను వేరే గిన్నెలోకి అయితే చేసుకుంటాను. అందులోనైతే ఎప్పుడు ఉంచుకోనండి, నాకు ఇష్టం ఉండదు. ఏ కర్రీ చేసినా కానీ ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ ఉంచిన తర్వాత వేరే గిన్నెలోకి
మార్చేసుకుంటూ ఉంటాను, పెట్టుకుంటాను. ఆ తర్వాత అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ నీట్గా పెట్టేసుకుంటాను. అదే వండిన గిన్నెలో అయితే మాత్రం ఎప్పుడు ఉంచాను. ఎప్పుడన్నా పప్పు, టమాటా పప్పు ఏదన్నా అర్జెంట్ ఉన్నప్పుడు మాత్రం చేస్తానేమో, కానీ ఎప్పుడైతే రెగ్యులర్గా అయితే వేరే గిన్నెలోకి మార్చేసుకుంటాను. అదంతా అయిపోయిందండి. పప్పుచారు చేసేదైతే చూపించలేదు, లెంత్ ఎక్కువ అయిపోతుందని వ్లాగ్లో. నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం తప్పకుండా చూపిస్తాను. ఇంతేనండి, ఇదైతే వంట అయితే అక్కడి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా పెద్ద టాస్క్ అండి ఇది మనకి. ఇక ప్రతి ఒక్క లేడీస్కి ఇది ఒక పెద్ద టాస్క్ మనకి. ఆ క్లీన్ అయిపోగానే, వంట అయిపోగానే క్లీనింగ్ ప్రాసెస్. ఈ క్లీనింగ్ ప్రాసెస్లో అయితే ఎంతసేపు చేసినా కానీ చేస్తూనే ఉంటుంది పని అయితే. నాకు ఇంత పెద్ద చిరాకంటే ఈ గిన్నెలు తోమడము, బట్టలు మడత పెట్టడం, ఈ రెండే నాకు భలే ఇబ్బంది అనిపిస్తాయండి. ఎంత తోమినా కానీ నాకు పడుతూనే ఉంటాయి, క్లీన్ చేసుకుంటా ఉంటే వస్తూనే ఉంటాయి గిన్నెలు, గ్లాసులు. అసలు తాగుతూనే ఉంటారు, వేస్తూనే ఉంటారు. ఈ సమ్మర్లో ఇంకా పిల్లలైతే ఇంట్లో ఉంటారు కదండి, ఇంకా ఎక్కువ పని. చూడండి, మార్నింగే నేను ఒక గిన్నెడు పెద్ద బౌల్ నిండా నైటే క్లీన్ చేసినవి అన్నీ సర్ది పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దాని నిండా అయిపోయాయండి. నేను ఎక్కువనే వాడుతూ ఉంటానండి. మామూలుగా చిన్నటికి గిన్నెలన్నీ తీస్తూ ఉంటాను. నాది కూడా కొంచెం మిస్టేకే ఉంటుంది. మరి ఒకే దాంట్లో చేసే అంత తెలివైతే నాకు లేదు. వాడుతూనే ఉంటానండి. కొందరైతే కొన్ని వాడుకొని చేసుకుంటూ ఉంటారు. నా ఫ్రెండ్స్ వాళ్ళు చూశాను నేను. కానీ నాకు అలా వాడడం అయితే అస్సలు రాదండి. ఏ చిన్నదానికి ఒక గిన్నె తీయడము, కడగడము, ఆడబెట్టడము, ఇంకేదో స్పూన్ పెట్టుకోవడానికి ఇంకో గిన్నె తీయడము, ప్లేట్ తీయడము, అలాంటివి అయితే చేస్తూ ఉంటాను. మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే మాత్రం తగ్గించుకోండి, ఎందుకంటే మనకే పని ఎక్కువ. ఇంతేనండి, ఈ క్లీనింగ్ అయితే పూర్తి అయిపోయింది. స్టవ్ క్లీన్ చేసుకున్నాను, అలాగే కిచెన్ క్లీన్ చేసుకున్నాను.